హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మన ఇండియాలో క్రికెట్కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే ఆటగాళ్లకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ. ప్లేయర్స్లో ఒకరు మిస్టర్ కూల్ అయితే మరొకరు అగ్రెసివ్, ఇంకొకరు ఓడిపోతామని అనుకుంటున్న సమయంలో ఆటను మలుపు తిప్పగల సమర్థుడు. వాళ్ళే రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాలు. కళ నెరవేరిన వేళ T20 మ్యాచ్లకు గుడ్ బై చెప్పారు. ఏళ్లు గడిచినా సాధించలేని ICC టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఉద్వేగ క్షణాలను, భావోద్వేగాలను కళ్ళారా చూసి ఒకరి తర్వాత ఒకరు తమ రిటైర్మెంట్ను ప్రకటించారు. రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా ముగ్గురు T20 ఫార్మెట్ నుంచి తప్పుకున్నారు. ఆ ముగ్గురి తర్వాత యంగ్ కెప్టెన్ ఎవరు? వీళ్ళంతా సమర్థవంతంగా టీం నడిపించగల సమర్థుడు ఎవరు? T20 కెప్టెన్ రేసులో ఉన్న ఆటగాళ్లు ఎవరు అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. ఇండియాలో క్రికెట్కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ఫ్యాన్ బేస్ కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది. అలాంటిది ఇక ఆ ఇద్దరు T20 క్రికెట్లో ఆడరు అని యావత్ క్రికెట్ అభిమానులను బాధిస్తోంది. నిర్ణయం ప్రకటించిన ఆ ఇద్దరికీ కూడా ఇది ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. అయినా సరే ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో కానీ తమ రిటైర్మెంట్ను ప్రకటించారు. అయితే రోహిత్, కోహ్లీల ప్రకటన అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ అందుకున్న వేళ మాటల్లో చెప్పలేని ఆనందం, తనివి తీరా అనుభవిస్తున్న భావోద్వేగాల క్షణాలు క్రికెట్ ఉన్నంతకాలం గుర్తుండిపోతాయి. అందుకే ఇంతకు మించిన సమయం మరొకటి లేదనే ఆలోచనతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, టీమిండియా విజయాలకు పిల్లర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు T20 ఫార్మెట్కు గుడ్ బై చెప్పేశారు. T20 కప్పు కొట్టిన వేళ ఈ ముగ్గురు కూడా T20కి బై బై చెప్పి యంగ్ ప్లేయర్లు వచ్చేందుకు గేట్లను ఓపెన్ చేశారు. T20 నుంచి తప్పుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ కప్పును సాధించాక గుడ్ బై చెప్పేందుకు ఇదే సరైన టైం అనిపించింది. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ముగిశాక రోహిత్ శర్మ చేసిన కామెంట్లు ఇవి. ధనాధన్ ఫార్మెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా హిట్ మ్యాన్ పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు కపిల్ దేవ్, ధోని తర్వాత భారత్కు వరల్డ్ కప్ అందించిన క్రికెటర్గా రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్ చేశారు. టీంలో ఒక ప్లేయర్గా, తర్వాత హిట్ మ్యాన్గా, ఆ తర్వాత మిస్టర్ కూల్ కెప్టెన్గా రోహిత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చారు. విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాక తనను తాను ప్రూవ్ చేసుకుంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ రోహిత్ శర్మ ముందుకు సాగారు. తనకంటే స్టార్ ప్లేయర్ అయిన కోహ్లీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే జట్టులో మంచి వాతావరణం ఉండేలా చూసుకుంటూ టీంను ముందుండి నడిపించారు. రోహిత్ సారథ్యంలో భారత్ 61 T20 మ్యాచ్లు ఆడితే 50 గెలిచింది. T20 వరల్డ్ కప్లో 13 మ్యాచ్ల్లో 11 విజయాలున్నాయి. ఈ ప్రాసెస్లో ఎక్కడ పర్సనల్ రికార్డులపై ఫోకస్ పెట్టకపోయినా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. T20 ఫైనల్ మ్యాచ్లోనూ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ మార్కును చూపించారు. ఈ మ్యాచ్లో విరాట్, శివన్ దుబే అనుకున్నంతగా రాణించకపోయినా వారిపై నమ్మకం ఉంచారు. ఫైనల్స్లో ఈ ఇద్దరి విలువైన పరుగులే టీం విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక 2007లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ 160 మ్యాచ్లు ఆడగా T20 మ్యాచ్ ఫార్మెట్లో అత్యధికంగా 4231 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 200 సిక్సర్లు ఉన్నాయి. T20 కప్పు గెలిచిన ఆనందంలో ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వార్త షాక్ గురి చేసింది. నిజానికి తాను ఈ మెగా టోర్నీలో ఉంటానని అనుకోలేదు. ఈసారి యువ ఆటగాళ్లతోనే టీం ముందుకు వెళ్ళింది. అయితే IPLలో విరాట్ తన అద్భుత ఫామ్తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. వరల్డ్ కప్లోనూ తిరుగులేని రికార్డులు ఉన్న విరాట్ ఈసారి అన్ని మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యారు. అందుకే ఫైనల్స్లోనూ ఎవరూ కూడా అతనిపై అంచనాలు పెట్టుకోలేదు. కానీ అదే తన చివరి మ్యాచ్ అనే భావనలో కోహ్లీ క్రీజులో నిలబడ్డాడు. అనుకున్నది సాధించి కప్పు దక్కడంలో తన వంతు పాత్ర పోషించారన్న పేరు తెచ్చుకున్నారు. కోహ్లీ కాస్త అగ్రెసివ్, ఎమోషనల్ క్రికెట్ ప్లేయర్. అలా అని ఎక్కడా క్రికెట్ను లైట్ తీసుకోడు. తనను తాను నిరూపించుకుంటూ టీమిండియాకు విజయాలను అందించాడు. అందుకే కోహ్లీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకున్న కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన అందరినీ నిరాశపరిచింది.
టీ20 ఫార్మేట్లో 125 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 4188 రన్స్ చేశారు. ఒక్క సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు చేశారు. బౌలింగ్లోనూ 4 వికెట్లు తీసుకున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20లకు వీడ్కోలు పలికారు. జడేజా క్రీజులో ఉంటే చివరి బాల్ వరకు గెలుపుపై ఆశలు పెట్టుకునేంత క్రేజ్ను సంపాదించుకున్నాడు. 2009లో శ్రీలంకపై మ్యాచ్లో జడేజా టీ20లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఈయన 74 టీ20 మ్యాచ్లు ఆడగా 515 రన్స్ చేసి 54 వికెట్లు పడగొట్టాడు. ఇక రోహిత్ కోహ్లీ అందించిన విజయాల్ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. కానీ ఫ్యూచర్ క్రికెటర్ స్టోరీ ఏంటనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. టీ20 ఇంటర్నేషనల్లో ఏ ప్లేయర్ భారత టీంను లీడ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీ20 కెప్టెన్సీ రేసులో చాలామంది ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మెయిన్గా 5 పేర్లు మాత్రం కెప్టెన్సీ పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీ20 టీం కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యా గట్టి పోటీదారుగా ఉన్నాడు. ఇక 2022 టీ20 ప్రపంచ కప్ నుంచి రోహిత్ శర్మ ఈ ఫార్మేట్కు దూరంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో హార్దిక్ టీం ఇండియాకు నాయకత్వం వహించారు. హార్దిక్ సారథ్యంలో భారత జట్టు 16 టీ20లో ఆడి 10 విజయాలు సాధించింది. ఇక ఇప్పటికే జింబాబ్వే టూర్కు టీం ఇండియాను నడిపించిన శుభమన్ గిల్ కూడా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నారు. త్వరలోనే జింబాబ్వే భారత్ మధ్య 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమించింది. గిల్ ఫస్ట్ టైం భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జింబాబ్వే టూర్లో టీమిండియా సాధించే విజయాలకు అనుగుణంగా కెప్టెన్సీ రేసులో అతను ఎంత దూరంలో ఉన్నాడో డిసైడ్ చేయనుంది. టీ20 ఇంటర్నేషనల్లో చాలా కాలంగా నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. సూర్యకి ఈ ఫార్మేట్ బాగా నచ్చిందని చెప్పవచ్చు. సూర్యకుమార్ 7 టీ20 ఇంటర్నేషనల్స్లో భారత జట్టుకు కెప్టెన్స్గా కూడా ఉన్నారు. ఆ సమయంలో టీమిండియాలో 5 మ్యాచ్లను గెలిచి 2 ఓడింది. టీమిండియాకు కాబోయే కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా పోటీలో ఉన్నాడు. ఇక 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ దాదాపు 16 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024కి ముందు పంత్ తిరిగి వచ్చారు. దీని తర్వాత 2024 టీ20 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేశారు. పంత్ కెప్టెన్సీలో భారత జట్టు 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 2 గెలిచి 2 ఓడిపోయింది. 1 మ్యాచ్ అసంతృప్తిగా ముగిసింది. హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ అయితే ఇండియన్ టీం కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. త్వరలో కోచ్ కూడా మారనుండడంతో టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.